ఎన్సీఆర్టీ క్లాస్ 10th జియోగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో ల్యాండ్ రిసోర్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో ఈ చాప్టర్ 1లో దీంట్లో ఇంతకన్నా ముందు ఉన్నవి ఇవన్నీ కూడా ఏదైతే మనం తెలుసుకున్నామో ఇంట్రడక్షన్ కానీ, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ కానీ, రిసోర్సెస్ డెవలప్మెంట్, రిసోర్సెస్ ప్లానింగ్, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు క్లాస్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ల్యాండ్ రిసోర్సెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ల్యాండ్ అంటే ఏంటి? ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ విచ్ ఈస్ నాట్ కవర్డ్ బై వాటర్ ఈస్ కాల్డ్ ల్యాండ్. అంతే కదా. సో ఈ ల్యాండ్ కూడా వనరులే కదా. సో ల్యాండ్ రిసోర్సెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. We live on land, we perform our economic activities on land and we use it in different ways. మనము నేల మీద నివసిస్తున్నాము. మనము ఈ నేలపైనే వివిధ రకాలైన ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్నాము. ఈ ల్యాండ్ని, ఈ నేలని మనము రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాము. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ల్యాండ్ మీదనే. నువ్వు ఎక్కడ ఇల్లు కట్టుకున్నావు? ల్యాండ్ మీదనే. నువ్వు ఎక్కడ నీ ఆర్థిక కార్యకలాపాలు చేసుకుంటున్నావు? ల్యాండ్ మీదనే. థస్ ల్యాండ్ ఈజ్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అవుట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో ల్యాండ్ అనేది న్యాచురల్ రిసోర్సెసే కదా, సహజ వనరులు. అవుట్మోస్ట్ ఇంపార్టెన్స్ ల్యాండ్కు ఉంది. ల్యాండ్ మీదనే కదా నువ్వు ఇవన్నీ చేసేది. ఏదైనా ల్యాండ్ మీదనే కదా మనకి ఈ వైల్డ్ లైఫ్, హ్యూమన్ లైఫ్ అంతా ఉంది కూడా కదా. ఎస్, ఇట్ సపోర్ట్స్ natural vegetation, wildlife, human life, economic activities, transport and communication systems. ఈ ల్యాండ్ పైనే న్యాచురల్ వెజిటేషన్ అంటే సహజ వృక్ష సంపద ఉంది. వైల్డ్ లైఫ్ అంటే వన్యజీవులు ఇక్కడే ఉన్నాయి. హ్యూమన్ లైఫ్ అంటే మనిషి జీవితం ఇక్కడనే, మానవ జీవనం కూడా ల్యాండ్ పైనే ఉంది. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాలు కూడా ల్యాండ్ పైనే చేసుకుంటున్నాము. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా కూడా మనం ఈ ల్యాండ్ పైనే చేసుకుంటున్నాము. అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా మనము ఈ ల్యాండ్ పైనే చేసుకుంటున్నాము. సో ల్యాండ్కి అవుట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. However, land is an asset of a finite magnitude. Therefore, it is important to use the available land for various purposes with careful planning. అయితే మనకు ల్యాండ్ అనేది మనకి చాలా తక్కువ శాతంగా ఉంది. అంతే కదా. చాలా తక్కువ, ఎక్కువ భూమిపైన సముద్రాలే ఎక్కువ 70% వరకు ఉంటే మనకు 30% వరకు ల్యాండ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఈ ల్యాండ్ పైనే మనం ఏం చేసినా కానీ అన్నీ చేసుకోవాలి కదా. సో ఈ అవైలబుల్ ల్యాండ్లోనే మనం దీన్నే వేరియస్ పర్పసెస్కి, వివిధ రకాలుగా, వివిధ పనులకి, అన్నిటికీ కూడా మనం యూస్ చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని మరి మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అంతేనా? సో ఇండియా has land under a variety of relief features, namely mountains, plateaus, plains and islands. మన భారతదేశానికి రండి. ఈ భారతదేశంలో మనకి ల్యాండ్లో వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటో మనకి తెలుసు. ఏంటవి? మౌంటైన్స్ పర్వతాలు, ప్లాట్యూస్ పీఠభూములు, ప్లేన్స్ మైదానాలు, ఐలాండ్స్ ద్వీపాలు, ఇవన్నీ కూడా మనకి ఈ ల్యాండ్ పైనే ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ల్యాండ్, ఇండియన్ ల్యాండ్లో ఈ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మరి ఏవి, ఏ రిలీఫ్, ఏ ఫిజికల్ ఫీచర్ ఎంత శాతం ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. అబౌట్ 43% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఈజ్ ప్లేన్. 43% వరకు మనకి మైదాన భూములు ఉన్నాయి. విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. సో మైదానాలు ఇట్లా ప్లేన్గా ఉంది కాబట్టి ఇది అగ్రికల్చర్కి, వ్యవసాయం చేయటానికి చాలా వీలుగా మైదానంలో ఉంటుంది. అలాగే పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా ఈ మైదానంలో వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మౌంటైన్స్. పర్వతాలు 30% ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కంట్రీ అండ్ ఎన్ష్యూర్ పెరీనియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్. మౌంటైన్స్ దగ్గర మనకు 30% ఉంది. అయితే ఈ మౌంటైన్స్ పైన మనం అగ్రికల్చర్ చేసుకోవడానికి అంతగా వీలు లేనప్పటికీ కూడా ఈ పర్వతాల నుండి మనకి జీవనదులు అనేవి ఉద్భవిస్తున్నాయి. పెరీనియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్, కొన్ని రివర్స్ మనకి
పెరీనియల్ ఫ్లోస్ అంటే కొన్ని జీవనదులు ఎప్పుడు త్రూఅవుట్ ద ఇయర్ ఫ్లో అయ్యే నదులని మనం పెరీనియల్ రివర్స్ అని అంటాం కదా. సో ఇట్లా పెరీనియల్ రివర్స్ అనేవి మనకు మౌంటైన్ నుంచి వస్తున్నాయి. సో అట్లా మనకి టూరిజం అనేది డెవలప్ అవుతుంది. ఎకలాజికల్ యాక్సెప్ట్స్ అనేవి దీని నుంచి వస్తున్నాయి. About 27% of the area of the country is the plateau region. 27% పీఠభూమి ప్రాంతము మన దేశంలో ఉంది. ఇట్ పొసెస్ రిచ్ రిజర్వ్స్ ఆఫ్ మినరల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ ఫారెస్ట్. ఈ పీఠభూమి ప్రాంతంలో చూసుకుంటే మనకి ఖనిజాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి మనకి, లైక్ కోల్ ఇట్లాంటివి, ఇంకా ఆయిల్ ఇలాంటివి అన్ని, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ పడేవి కూడా మనకి ఈ ప్లాట్యూస్ పైన ఉన్నాయి. అలాగే అడవులు కూడా ఉన్నాయి. సో ఇది ల్యాండ్ రిసోర్స్కి ఇంట్రడక్షన్. నెక్స్ట్ ల్యాండ్ యూటిలైజేషన్. ల్యాండ్ యూటిలైజేషన్ గురించి ఇప్పుడు చూద్దాము. ల్యాండ్ యూటిలైజేషన్ అంటే మనం ఈ నేలని ఎట్లా వాడుకుంటున్నాము, దేనికి ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్. ఈ కింది వాటికి మనం యూజ్ చేస్తున్నాం. 1 ఫారెస్ట్, అడవులు ఉన్నాయి ల్యాండ్ పైన. 2 ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్ అంటే సాగు చేయటానికి లభ్యంగా లేని నేలలు, సాగు చేయటానికి కాకుండా అవి ఏంటి అంటే బ్యారన్ అండ్ వేస్ట్ ల్యాండ్. బ్యారన్ ల్యాండ్ అంటే ఏంటి అంటే బీడు భూములు, బంజరు భూములు. బ్యారన్ ల్యాండ్ అంటే మనం ఏమంటాము, బంజరు భూములని అంటాము. వేస్ట్ ల్యాండ్ అంటే బీడు భూములు. ఇట్లా సెవెరల్ ఇయర్స్ వరకు కూడా మనం దాన్ని వాడట్లేదు, అది ఊరికే అట్లా ఉంది అంటే దాన్ని వేస్ట్ ల్యాండ్ అని అంటాము. సో ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, ఎంత ల్యాండ్ దేనికి ఉంది అని అంటే. నెక్స్ట్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్. అగ్రికల్చరల్ యూజెస్కి అంటే వ్యవసాయేతర పనులకు మన ల్యాండ్ని దేనికి ఉపయోగించుకున్నామంటే మన భవనాలు, రోడ్లు, తర్వాత ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా ల్యాండ్ పైన ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్, అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఎక్స్క్లూడింగ్ ఫాలో ల్యాండ్. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే సాగు చెయ్యని భూమి. ఫాలో ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేయడం. ఫాలో ల్యాండ్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఫాలో ల్యాండ్ పక్కన పెట్టి అన్కల్టివేటెడ్ ల్యాండ్కి ఏమైతే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పర్మనెంట్ పాస్చర్స్ అండ్ గ్రేజింగ్ ల్యాండ్ అంటే పర్మనెంట్గా పాస్చర్స్ అంటే గడ్డి భూములు. గడ్డి భూములు అంటే ఇక్కడ మనకి పశువులు అవి మేయటానికి గడ్డి మేస్తాయి కదా, సో ఆ భూములు పాస్చర్స్. గ్రేజింగ్ ల్యాండ్ అంటే కూడా అవే, ఓకేనా. సో పశువులు మేయటానికి ఉపయోగించేవి. నెక్స్ట్ ల్యాండ్ అండర్ మిస్సిలీనియస్ ట్రీ క్రాప్స్ గ్రోస్ అంటే ఏంటి? మిస్సిలీనియస్ ట్రీ క్రాప్స్ అంటే ఏదైతే నెట్ జోన్ ఏరియాలో లేవో, అదర్ దాన్ ద నెట్ జోన్ ఏరియా, మనము రెగ్యులర్గా కల్టివేట్ చేసే క్రాప్స్ కాకుండా, ట్రీస్ కాకుండా ఇంకా వేరే ఇతర ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది కూడా. సో నెట్ జోన్ ఏరియా అంటే ఏంటో కూడా నేను చెప్తాను, ఇది కూడా కొంచెం పక్కన పెట్టండి. నేను ఇప్పుడు ఫాలో ల్యాండ్ అంటే ఏంటో చెప్తా, మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను మళ్ళీ. తర్వాత నెట్ జోన్ ఏరియా అంటే ఏంటో కూడా చెప్తా. నెక్స్ట్ కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 5 అగ్రికల్చరల్ ఇయర్స్. కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి అంటే 5 వ్యవసాయ సంవత్సరాల కన్నా ఎక్కువ కూడా దాన్ని సాగు చేయకుండా ఉంచారని అంటే దాన్ని కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అని అంటారు. సో మన ఈ భారతదేశంలో భూముల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను ఫాలో ల్యాండ్ అంటే ఏంటి. ఫాలో ల్యాండ్ అంటే ఏంటి అంటే అన్కల్టివేటెడ్ ఫ్రమ్ మోర్ దెన్ 1 ఇయర్. కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 అగ్రికల్చరల్ ల్యాండ్. ఫాలో ల్యాండ్ అంటే ఏంటి అంటే ఒక ల్యాండ్ని మనం దాన్ని సాగు చేయకుండా 1 సంవత్సరము లేదా అంతకన్నా తక్కువ సమయంలో దాన్ని కల్టివేట్ చేయకుండా ఉంచామంటే దాన్ని మనం ఫాలో ల్యాండ్ అని అంటాము. నెక్స్ట్ అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఉంటాయి అంటే లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ ద పాస్ట్ 1 to 5 years అగ్రికల్చరల్ ల్యాండ్స్. సో కరెంట్ ఫాలో ల్యాండ్ కన్నా ఇంకా ఇతర భూములు ఏంటి అంటే 1 to 5 అగ్రికల్చరల్ ఇయర్స్ ఉంటాయి. సో ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడికి రండి. అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ఫాలో ల్యాండ్స్ కూడా ఇక్కడ కల్టివేట్ చేయట్లేదు, కానీ అది మోర్ దాన్ 1 year లేకపోతే 1 year లేకపోతే 1 year కన్నా అంత టైం మాత్రమే. ఇక్కడ అదర్ అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఇంకా అవి 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న ల్యాండ్, లేదంటే పర్మనెంట్గా కల్టివేట్ చేయని ల్యాండ్స్ అట్లా, ఓకేనా. థర్డ్ క్లాసిఫికేషన్ అది. నెక్స్ట్ బి, ఇప్పుడు మన కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే ఏంటో అర్థమైంది. లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ 1 or less than 1 అగ్రికల్చరల్ ఇయర్.
అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్. ఇవి అర్థమైంది. నెక్స్ట్ నెట్ సోన్ ఏరియా. నెట్ సోన్ ఏరియా అంటే సోన్ అంటే ఏంటిదంటే సోన్ అంటే ఏంటి, సోన్ ఏరియా, సోయింగ్ అంటే ఏంటి అంటే విత్తనాలు నాటడం కదా. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి అంటే నెట్ సోన్ ఏరియా ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ సోన్ ఏరియా. అంటే ఏంటి, నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. నెట్ సోన్ ఏరియా అంటే ఏరియా సోన్, నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి అంటే ఏరియా సోన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో ఒక్కసారైనా కానీ అక్కడ మనం విత్తనాలు నాటామంటే దాన్ని మనం సోన్ ఏరియా అని అంటాము. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి అంటే ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ సోన్ ఏరియా. నెట్ సోన్ ఏరియా అంటే ఎంత మేరకు నేలలో పంటలు పండించారు, విత్తనాలు వేసి పంటలు పండించి దాన్ని హార్వెస్ట్ చేశారు, అంటే పంటను చేతికి తీసుకున్నారు, పంటను కట్ చేశారు అన్నదాన్ని నెట్ సోన్ ఏరియా అని అంటారు. ఎంత ల్యాండ్లో విత్తనాలు నాటి పంటలు పండించి దాన్ని పంట చేతికి తీసుకున్నారో దాన్నే నెట్ సోన్ ఏరియా అని అంటారు. నెక్స్ట్ ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఎన్ అగ్రికల్చర్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఏంటి, ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అంటే ఏదైతే అగ్రికల్చర్ ఇయర్లో ఒక్కసారి కన్నా కానీ ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ అంటే 2 పంటలు తీశారు ఒక ఏరియాలో, ఆ ఏరియానంతా కూడా ప్లస్ నెట్ సోన్ ఏరియాని మనం గ్రాస్ క్రాప్డ్ ఏరియా అని అంటాం. అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి చెప్పాలా. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటి అంటే ఎంత మేరకు ల్యాండ్లో విత్తనాలు నాటి పంట పండించి పంట చేతికి తీసుకున్నారో ఆ ల్యాండ్ని, ఆ ఏరియాని నెట్ సోన్ ఏరియా అని అంటారు. మరి గ్రాస్ క్రాప్డ్ ఏరియా అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ల్యాండ్లో ఒకసారి కన్నా ఎక్కువ సార్లు అక్కడ పంట వేసి పంట పండించారు ఒక అగ్రికల్చర్ ఇయర్లో ప్లస్ నెట్ సోన్ ఏరియాని కలిపి గ్రాస్ క్రాప్డ్ ఏరియా అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా అంటే ల్యాండ్ దేనికి ఎంతెంత యూజ్ చేస్తున్నారు. ఇది ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ డిటర్మైన్డ్ both by physical factors such as topography, climate, soil types as well as human factors such as population density, technological capability and culture and traditions. అంటే మనం ఒక ల్యాండ్ని, ఒక నేలని ఎంత యూస్ చేసుకుంటున్నాము అనేది బోత్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే భౌతికమైన ఫ్యాక్టర్స్ తోడ్పడతాయి, డిటర్మైన్ చేస్తాయి. అలాగే హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా ఇవి డిటర్మైన్ చేస్తాయి. ఫిజికల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే టోపోగ్రఫీ అంటే స్థలాకృతి, అంటే అక్కడ మౌంటైన్స్ ఉన్నాయా, ప్లాట్యూస్ ఉన్నాయా, ప్లేన్స్ ఉన్నాయా అన్నదాన్ని బట్టి మనం ఆ ల్యాండ్ని యూస్ చేసుకుంటాము. ఇప్పుడు మౌంటైన్స్ ఉన్నాయనుకోండి అగ్రికల్చర్ అంతగా చేయలేము, అదే ప్లేన్స్ ఉన్నాయనుకోండి అగ్రికల్చర్ బాగా చేయొచ్చు. సో దాన్ని మనము అది మౌంటైనా ప్లేనా అది దేనికి ఉపయోగపడుతుంది అన్న దాన్ని బట్టి ఆ ల్యాండ్ని మనం యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ క్లైమేట్, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టి కూడా, ఇప్పుడు ఎడారి ప్రాంతం ఉంది, టెంపరేచర్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది అనుకోండి, అక్కడ చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఆ ల్యాండ్ అంతగా యూజ్ కావచ్చు. ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉన్నా కానీ అక్కడ అంత పంటలు పండకపోవచ్చు, అక్కడ జనాలు ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏమంటారు మన రెయిన్ఫాల్ కూడా అక్కడ ఎంత ఉంటుంది అన్నదాన్ని బట్టి కూడా ఆ ల్యాండ్ని మనం ఎట్లా యూస్ చేసుకుంటాము అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సాయిల్ టైప్స్లో కూడా మనకి మృత్తికలు అని అంటాము. అంటే అక్కడ ఏ సాయిల్ ఉంది, అల్యూవియల్ సాయిల్ ఉందా, బ్లాక్ సాయిల్ ఉందా, రెడ్ సాయిల్ ఉందా, లాటరైట్ సాయిల్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూవియల్ సాయిల్ ఉంది అంటే అక్కడ చాలా సారవంతమైన భూములు ఉన్నాయి, అక్కడ పంటలు బాగా పండుతాయి అని. అంటే సారవంతమైన భూమి పక్కకు జనాలు ఎక్కువగా అక్కడ అకామిడేట్ అయ్యి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే లాటరైట్ సాయిల్స్లో పంటలు బాగా పండవు. సో అట్లా దాన్ని మనము అది ఏది అన్న దాన్ని బట్టి కూడా ఆ ల్యాండ్ని అది ఏ సాయిల్ టైప్ అన్న దాన్ని బట్టి కూడా పంటలు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ల్యాండ్ యూజేజ్ అనేది కూడా ఉంటుంది. హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత. మనకి ఇప్పుడు చూసుకుంటే
కొన్ని ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ అక్కడ అక్కడ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా, అంతే కదా. నెక్స్ట్ టెక్నాలజికల్ క్యాపబిలిటీ అంటే ఏంటి? ఎక్కడైనా సాంకేతికంగా సామర్థ్యం గల ప్రాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు, ఇక్కడ ఐటీ హబ్స్ ఇవన్నీ కూడా కదా. సో ఇక్కడ సర్వీస్ సెక్టర్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనాలందరూ వచ్చి ఎక్కువగా ఉండి అక్కడ ఉపాధి కోసం రావటం జరుగుతుంది. అక్కడ ఎక్కువ జనాలు ఉండటం జరుగుతుంది ఆ ల్యాండ్ పైన. పాపులేషన్ డెన్సిటీ కూడా అంతే కదా. సో ఎక్కడైతే మనకి నది తీరాన అర్బన్ సెంటర్స్లో ఆ ల్యాండ్లో ఎక్కువ జనాలు ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ చూసుకుంటే కూడా మనకి బనారస్, హరిద్వార్, తిరుపతి, ఇంకా ఇట్లాంటి కల్చర్ అండ్ ట్రెడిషన్స్లో చూసుకున్నా కానీ మనకు అక్కడ జనాలని ఆ ల్యాండ్ని మన మీద అట్లా యూస్ చేసుకోవటము జరుగుతుంది. సో ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, జనరల్ ల్యాండ్ యూస్ కేటగిరీస్ 1960-61, జనరల్ ల్యాండ్ యూస్ కేటగిరీస్ 2014 and 15. అంటే కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ఫాలో అదర్ దాన్ కరెంట్ ఫాలో నెట్ జోన్ ఏరియా ఎంత ఉంది అనేది ఒకసారి చూడండి. దీన్ని ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూస్తే చూడండి బ్యారన్ అండ్ అన్కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, ల్యాండ్ అండర్ ఇంపార్టెంట్ రిలీఫ్ ఫీచర్స్. ప్లేన్స్ ఎంత ఉన్నాయి, మౌంటైన్స్ ఎంత ఉన్నాయి, ప్లాట్యూస్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి ఇండియాలో అనేది ఇక్కడ కూడా ఈ మ్యాప్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ల్యాండ్ యూజేజ్ ప్యాటర్న్ చూద్దాము. టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఇస్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం ఎంత భౌగోళిక ప్రాంతము, భారతదేశం యొక్క భౌగోళిక ఏరియా ఎంత విస్తీర్ణంలో ఉంది? ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ల్యాండ్ యూజ్ డేటా చూసుకుంటే హవెవర్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 93% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా బికాస్ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ రిపోర్టింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్సెప్ట్ అస్సాం హ్యాస్ నాట్ బీన్ డన్ ఫుల్లీ. అయితే మనకు 3.8 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా ఆ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో మనకు జస్ట్ 93%, 93% మాత్రమే మనకు అవైలబుల్గా ఉంది అని మనకి ఇప్పుడు తెలుసు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలలో మనకి రిపోర్టింగ్ లేదు ఆ ల్యాండ్ ఎంతవరకు ఎంత యూజ్ ఉందని. ఒక అస్సాం తప్ప ఇంకా మిగతాదంతా మనకు తెలియదు. అలాగే మోర్ ఎవర్ సమ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్యుపైడ్ బై పాకిస్తాన్ అండ్ చైనా హ్యావ్ ఆల్సో నాట్ బీన్ సర్వేడ్. జమ్మూ కాశ్మీర్ ఆక్రమించిన ప్రాంతాలు, చైనా ఆక్రమించిన ఆ ప్రదేశాలలో ఎంత ల్యాండ్ ఉంది, అది దేనికి యూజ్ చేస్తున్నారు అనేది మనకు తెలీదు. ఓకేనా. ద ల్యాండ్ అండర్ ద పర్మనెంట్ పాస్చర్స్ హ్యాస్ ఆల్సో డిక్రీజ్డ్. నెక్స్ట్ ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్ హ్యాస్ ఆల్సో డిక్రీజ్. పర్మనెంట్ పాస్చర్ అంటే గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో జంతువులు మేయటానికి, ఆ పశువులు మేయటానికి, అదంతా కూడా పర్మనెంట్ పాస్చర్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి. హౌ ఆర్ వీ ఏబుల్ టు ఫీడ్ అవర్ హ్యూజ్ క్యాటిల్ పాపులేషన్ ఆన్ దిస్ పాస్చర్ ల్యాండ్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్? ఓకేనా. సో ఇప్పుడు పాస్చర్ ల్యాండ్స్ అన్నీ తగ్గిపోయాయి అనుకోండి, గడ్డి భూములు. మన క్యాటిల్ని, మన పశువులకి, మన పాడి పశువులకి మనం ఎట్లా దాన్ని ఫీడ్ చేస్తాము పాస్చర్ ల్యాండ్ లేకపోతే? దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చూడండి. మోస్ట్ ఆఫ్ ది అదర్ దెన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఐదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆర్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఈజ్ వెరీ హై. ఏవైతే ఫాలో ల్యాండ్స్ ఉన్నాయో అంటే మోర్ దాన్ 1 ఇయర్కి కన్నా ఎక్కువ కూడా అగ్రికల్చర్ ఇయర్లో కల్టివేట్ చేయకుండా ఉండేవి కరెంట్ ఫాలో ల్యాండ్స్ అవైతే ఉన్నాయో అవి పూర్ క్వాలిటీలో ఉన్నాయి. అంటే అంత సారవంతమైన భూములు కాకపోవచ్చు, లేదంటే ఆ ల్యాండ్ని కల్టివేట్ చేయాలి, సాగు చేసి పంట పండించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండొచ్చు. హెన్స్ దీస్ ల్యాండ్స్ ఆర్ కల్టివేటెడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అబౌట్ 2 or 3 years and if these are included in the net zone area then the percentage of net zone area in India comes to about 54% of the total reporting area. సో మనం ఏవైతే ఫాలో ల్యాండ్స్ ఉన్నాయో అంటే ఒక సంవత్సరంలో ఒక్కసారి కన్నా తక్కువ లేదా అంతకన్నా తక్కువ కల్టివేట్ చేసే ల్యాండ్స్ని మనము ఇవి కూడా ఈ ఫాలో ల్యాండ్స్ని నెట్ జోన్ ఏరియాలో ఇంక్లూడ్ చేసినట్లయితే మన భారతదేశంలో నెట్ జోన్ ఏరియా అనేది 52-54% ఉంటుంది. నెట్ జోన్ ఏరియా అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఎస్, ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది.
The pattern of net zone area varies greatly from one state to another. Pattern of net zone area అంటే ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఎంత మేరకు ఆ ల్యాండ్ని కల్టివేట్ చేస్తున్నారు ఒక అగ్రికల్చర్ ఇయర్లో మోర్ దాన్ వన్స్ దాన్ని మనము సోన్ చేస్తున్నాము పంట పండిస్తున్నాము అన్నదాన్ని నెట్ సోన్ ఏరియా అని అంటాం కదా. మరి ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి అది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం పంజాబ్ హర్యానా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఓవర్ 80% ఆఫ్ ది టోటల్ ఏరియా. పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ మనకి 80% కన్నా ఎక్కువ టోటల్ ఏరియా సాగులో ఉంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూసుకుంటే 10% కన్నా తక్కువ కూడా నెట్ జోన్ ఏరియా అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ అగ్రికల్చర్కి అంత వీలుగా ఉండదు కదా, మౌంటైన్స్ అట్లా ఉంటుంది. నెక్స్ట్, ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ ఫార్ లోయర్ దాన్ డిజైర్డ్ 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా అండ్ ఇట్ వాజ్ అవుట్లైన్డ్ ఇన్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ జాతీయ అటవీ విధానము 1952 అంటే ఏంటనేది ఒక ముక్కలో చూద్దాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఫారెస్ట్ ఉండాలి ఎంత అని ఎట్లా అనేది దానిపైన ఆలోచించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి, పర్యావరణ సమతుల్యము ఉండాలి అని అంటే మన మన దేశంలో 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది కదా భారతదేశంలో. ఇంత ఏరియాకి 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాకి 33% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్స్ ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అని 1952 జాతీయ అటవీ విధానంలో పేర్కొనడం జరిగింది. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. కానీ అంత ఉందా? 33% ఉందా? 24, 21, 22% ఉంది అంతే. ఓకేనా, అప్రాక్సిమేట్లీ 22% మాత్రమే అడవులు ఉన్నాయి. సో మన జియోగ్రఫికల్ ఏరియాలో 33%, 33% అడవులు ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది అనేది 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీస్లో పేర్కొనడం జరిగింది. The livelihood of millions of people who live on the fringes on this forest depend upon it. ఓకేనా, లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది జనాలు వాళ్ళ జీవన ఉపాధి కోసము ఈ ఫారెస్ట్ పైన ఆధారపడి బతుకుతున్నారు. ఏ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకేనా, సో కొంత ల్యాండ్లో వేస్ట్ ల్యాండ్గా ఉంది, సెవెరల్ ఇయర్స్గా అసలు దాన్ని కల్టివేట్ చేయకుండా ఉంది. సో నాన్ అగ్రికల్చరల్ యూస్ చేసుకునే ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వేస్ట్ ల్యాండ్ ఇంక్లూడ్స్ రాకీ, అరిడ్ అండ్ డెసర్ట్ ఏరియాస్ అండ్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ ఇంక్లూడ్ సెటిల్మెంట్స్, రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటంటే మొత్తం రాళ్ళ భూమి ఉంటుంది, రాళ్ళ రప్పలే ఉంటాయి అవి. ఇంకా తర్వాత అరిడ్ ఏరియాస్ మొత్తం ఇంకా పగుళ్ళు వచ్చి ఉండే భూములు, అసలు ఇంకా పంటేసిన పండని భూములు, డెసర్ట్ ఏరియాస్, ఎడారి ప్రాంతాలు, ఇవన్నీ కూడా వేస్ట్ ల్యాండ్స్ కింద వస్తాయి. నాన్ అగ్రికల్చర్ కింద వచ్చేటి అంటే మనకు చూస్తే రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. Continuous use of land over a long period of time without taking appropriate measures to conserve and manage it has resulted in land degradation. సో కంటిన్యూస్గా ఈ ల్యాండ్ని చాలా ఎక్కువ కాలం వరకు ఉపయోగించుకుంటూ అసలు ఎట్లాంటి పరిరక్షించుకునే మెజర్స్ తీసుకోకుండా, మేనేజ్ చేసుకోకుండా ఉంటే ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి అని అంటే క్వాలిటీ ఆఫ్ ది ల్యాండ్ అనేది పడిపోతుంది. దిస్ ఇన్ టర్న్ హ్యాస్ సీరియస్ రిపర్కషన్స్ ఆన్ సొసైటీ అండ్ ద ఎన్విరాన్మెంట్. ల్యాండ్ యొక్క క్వాలిటీ తగ్గిపోయినట్లయితే మనం సీరియస్ రిపర్కషన్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సొసైటీ పైన, సమాజం పైన, పర్యావరణం పైన మనకు ఇట్లా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి ఎట్లాంటి మెజర్స్ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ని యూజ్ చేసినట్లయితే మనము వాటి యొక్క పర్యావసనాలు మనము ఫేస్ చేయాల్సిందే. నెక్స్ట్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ గురించి ఇప్పుడు చూద్దాము. ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్. డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ల్యాండ్ యొక్క క్వాలిటీ తగ్గిపోవటాన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ అని అంటారు.
సో ల్యాండ్ డిగ్రేడేషన్ ఎందుకు అవుతుంది, మరి కాకుండా మనం ఎట్లా ల్యాండ్ని పరిరక్షించుకోవాలి, కన్జర్వేషన్ మెజర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. We have shared our land with the past generation and will have to do so with future generations too. మనము మన ఆ, పాత తరాలతో మన ల్యాండ్ని షేర్ చేసుకున్నాము, అలాగే మన భవిష్యత్ తరాలతో వాళ్ళతో కూడా మనము మన ల్యాండ్ని షేర్ చేసుకోవాలి. 95% of our basic needs for food, shelter and clothing are obtained from land. అంటే మన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఇవన్నీ కూడా ల్యాండ్ నుంచే మనం తీసుకున్నాం. ఫుడ్ ఏమో పండించుకుంటామా, షెల్టర్ భూమి మీదనే వేసుకుంటామా, క్లాతింగ్ కూడా మనకు ల్యాండ్ నుండే వస్తుంది కదా ఇప్పుడు క్లాత్స్. సో హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ బట్ హ్యావ్ ఆల్సో అగ్రవేటెడ్ ద పేస్ ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్ టు కాజ్ డ్యామేజ్ టు ల్యాండ్. కేవలం మానవ కార్యకలాపాలే కాదు ల్యాండ్ డిగ్రేడ్ అవ్వటానికి కారణం, అలాగే ఈ ల్యాండ్ మొత్తం డ్యామేజ్ అవ్వటానికి న్యాచురల్ ఫోర్సెస్ కూడా అగ్రివేట్ చేశాయి, న్యాచురల్ ఫోర్సెస్ కూడా కారణము ఉన్నాయి. అయితే సమ్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ డీఫారెస్టేషన్, అడవులను నరకటం, ఓవర్ గ్రేజింగ్ అంటే గడ్డి భూముల్లో మనకి ఈ పశువులు ఎక్కువగా మేయటం వలన, మైనింగ్ యాక్టివిటీస్ వలన, క్వారింగ్ యాక్టివిటీస్ వలన ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మైనింగ్ సైట్స్ ఏవైతే కోల్ మైన్స్ కావచ్చు, గోల్డ్ మైన్స్ కావచ్చు, ఆయిల్కి సంబంధించిన మైన్స్ కావచ్చు, ఇంకేదైనా మినరల్కి సంబంధించిన మైన్స్ కావచ్చు. సో మైనింగ్ సైట్స్ ఆర్ అబాండెడ్ ఆఫ్టర్ ఎక్స్కవేషన్ వర్క్ ఈస్ కంప్లీట్ లీవింగ్ డీప్ స్కార్స్ అండ్ ట్రేసెస్ ఆఫ్ ఓవర్ బర్డెనింగ్. సో మైనింగ్స్ అన్నీ ఇట్లా తోడిన తర్వాత పెద్ద పెద్ద గుంతలు అట్లానే వదిలేస్తారు ఇంకా పెద్ద పెద్దగా. సో అట్లా క్వాలిటీ అనేది తగ్గి డిగ్రేడ్ అనేది జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంటుంది, కోల్ మైన్స్, అక్కడ బొగ్గు తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ పూడ్చుతున్నారు, ఎవరైనా పూడ్చారు కదా, ఇంకా అట్లనే వదిలేస్తున్నారు కదా, అదొక స్కార్స్ లాగానే ఉంటుంది కదా. యా, ఇన్ స్టేట్స్ లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా డిఫారెస్టేషన్ డ్యూ టు మైనింగ్ హ్యావ్ కాజ్డ్ సివియర్ ల్యాండ్ డిగ్రేడేషన్. మధ్యప్రదేశ్ ఇంకా ఒడిస్సాలో డిఫారెస్టేషన్ వలన అంటే అడవులు నరకటం వలన అండ్ ఈ మైనింగ్ కోసం అడవులు నరికారు. సో సివియర్గా ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరిగింది. అలాగే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఓవర్ గ్రేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడ్ అవ్వటానికి ఓవర్ గ్రేజింగ్ అనేది ఇంకొక ముఖ్యమైన కారణం. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఓవర్ ఇరిగేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ degradation due to water logging due to increase in salinity and alkalinity in the soil. ఓవర్ ఇరిగేషన్ ఇప్పుడు హర్యానాలో, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో ఇరిగేషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, నీటిపారుదల ఎక్కువగా ఉండటం వలన మనకి సాలినిటీ, సాయిల్లో ఆల్కలినిటీ, సాలినిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ద మినరల్ ప్రాసెసింగ్ లైక్ గ్రైండింగ్ ఆఫ్ లైమ్ స్టోన్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ అండ్ క్యాల్సైట్ అండ్ సోప్ స్టోన్ ఫర్ సెరామిక్ ఇండస్ట్రీ జనరేట్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఈ లైమ్ స్టోన్ని సిమెంట్ కోసం గ్రైండ్ చేయటం వల్ల, క్యాల్సైట్, సోప్ స్టోన్ని సెరామిక్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి డస్ట్ విపరీతంగా వదులుతాయి. ఇట్ రీటార్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సాయిల్ ఆఫ్టర్ ఇట్ సెటిల్స్ డౌన్స్ ఆన్ ద ల్యాండ్. ఓకేనా. సో వాటర్ అంతా సాయిల్లోకి వెళ్ళకుండా చేస్తుంది ఇదంతా కూడా. ఈ వాటర్లో ఇదంతా సిమెంట్, ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా. సో ఇన్ రీసెంట్ ఇయర్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ యాజ్ వేస్ట్ హ్యావ్ బికమ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అయితే ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్, తర్వాత వేస్ట్, ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ని తీసుకొస్తున్నాయి. నెక్స్ట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్. ల్యాండ్ డిగ్రేడేషన్ని సాల్వ్ చేయడానికి ఎన్నో వేస్ ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. అఫారెస్టేషన్ అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. అఫారెస్టేషన్ అంటే ఇంకా అడవులను పెంచటము, చెట్లను నాటటము, ఇదంతా కూడా గ్రేజింగ్ని కూడా ప్రాపర్గా మేనేజ్ చేయటం కొంత మేరకు మనకు హెల్ప్ చేయొచ్చు. ప్లాంటింగ్ ఆఫ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ప్లాంట్స్, కంట్రోల్ ఆన్ ఓవర్ గ్రేజింగ్, స్టెబిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ డ్యూన్స్ బై గ్రోయింగ్ థ్రోనీ bushes are some of the methods to check land degradation in arid areas. Proper management of wastelands, control of mining activities,
Proper discharge and disposal of industrial effluents and wastage after treatment can reduce land and water degradation in industrial and suburban areas. ఓకేనా. సో మనము ఓవర్ గ్రేజింగ్ని కంట్రోల్ చేయటము, తర్వాత కొన్ని థోర్ని బుషెస్ లాంటి చెట్లను పెంచటము, అట్లా ల్యాండ్ డిగ్రేడేషన్ని అరిడ్ ఏరియాస్లో మనం తగ్గించవచ్చు. వేస్ట్ ల్యాండ్స్ని కూడా ప్రాపర్గా మేనేజ్ చేయటము, మైనింగ్ యాక్టివిటీస్ని నియంత్రించటము, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ని వేస్ట్ని ప్రాపర్గా డిశ్చార్జ్ చేయటము, డిస్పోజల్ చేయటము, అట్లాంటివన్నీ కూడా మనము ల్యాండ్ అండ్ వాటర్ డిగ్రేడేషన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్లో, పారిశ్రామిక ప్రాంతాలలో, సబర్బన్ ఏరియాస్లో కొంతమేరకు reduce చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ అండ్ దిస్ ఈజ్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ ల్యాండ్ రిసోర్సెస్. నెక్స్ట్ సాయిల్ యాజ్ ఎ రిసోర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. అలాగే మన ఛానల్లో జాయిన్ ఆప్షన్ తీసుకొని మెంబర్షిప్ తీసుకుంటే మీకు కొన్ని స్పెషల్ ఫీచర్స్ మీకు యాడ్ అవుతాయి అన్నమాట. స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు దాంట్లో. అలాగే నా ఛానల్ వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంది అని అనిపిస్తే సూపర్ థ్యాంక్స్ అనే దాని ద్వారా మన ఛానల్కి ఎంతో కొంత డొనేట్ చేసి మీరు సపోర్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.